హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరుని? ఓకే. నా ఛానల్ అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. అందులో సంజ్ఞ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ సంజ్ఞ గురించి చిన్న మనం ప్రాక్టీస్ చేసుకుందాం. సో, సంజ్ఞ అంటే తెలుసును నౌన్. సో, అది ఆ సంజ్ఞ 5 టైప్స్ అని చెప్పాను. వ్యక్తివాచక్, జాతివాచక్, భావవాచక్, సమూహవాచక్, ద్రవ్యవాచక్. వ్యక్తి అంటే పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్స్ నేమ్ వస్తే అది వ్యక్తివాచక్ అని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాతి అంటే సేమ్ కేటగిరీ, అంటే లడక. లడక అంటే ఎంతోమంది ఉంటారు లడక. ఏ లడకో చెప్పలేదు కాబట్టి అది జాతివాచక్ అని. లడికి అంటే ఏ లడికి, లడికీలు ఎంతోమంది ఉంటారు. సోను, మోను, గీత, సీత ఇలాగా. సో పర్టికులర్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి లడికిది, అందుకు జాతివాచక్ అని వస్తుంది. భావవాచక్ తెలుసు మీకు, ఫీలింగ్స్. ఓకే, బచ్పన్ అనేది. ఓకే, సో అలాంటి ఫీలింగ్స్ అని వచ్చేది భావ్ వస్తుంది. నెక్స్ట్ సమూహం, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అవ్వచ్చు, థింగ్స్ అవ్వచ్చు. సో దానికి సమూహవాచక్ అంటాం. ద్రవ్యవాచక్ లిక్విడ్, సోనా, చాందీ. ఓకే, సో ఇలాంటివన్నీ ద్రవ్యవాచక్. సో నేను ఇలా క్విజ్ టైప్ చెప్తున్నాను. సో చూడండి, ఫస్ట్ వన్ ఢిల్లీ. ఓకే, ఢిల్లీ కిస్ ప్రకార్కి సంజ్ఞ హై? ఢిల్లీ అనేది ఏ టైప్ సంజ్ఞ అని అడుగుతున్నారు. సో ఏ టైప్? జాతీయ, వ్యక్తియ, భావ, సమూహ. ఓకే, చెప్పండి. మీరు ఆన్సర్స్ చెక్ చేసుకోవడానికి నేను చెప్పిన ముందు మీరు ఢిల్లీ కిస్ ప్రకార్కి సంజ్ఞ హై అని క్వశ్చన్ చదివి పాజ్ చేయండి. ఆ తర్వాత ఆన్సర్ రైటో తప్పో చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఢిల్లీ కిస్ ప్రకార్కి సంజ్ఞ హై? సో ఢిల్లీ ఒక నేమ్ కాబట్టి అదేంటది? వ్యక్తివాచక్. ఓకే, బి. అలాగే సెకండ్ విద్యాలయ్ కిస్ ప్రకార్కి సంజ్ఞ హై? విద్యాలయ్ అంటే స్కూల్. ఇదే టైపు, అది చూడండి. ఓకే, సో విద్యాలయ్ అనేది ఎన్నో విద్యాలయ పేర్లు ఉంటుంది. పేరు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇదేంటిది? జాతివాచక్ సంజ్ఞ. ఓకే, సేన. సేనా కిస్ ప్రకార్కి సంజ్ఞ హై? సేన, సేన అంటే సైనికులు కదా. సో ఎంతో మంది ఉంటారు ఇందులో. సో గ్రూప్ ఉంటుంది. ఆన్సర్ ఏదో గెస్ చేయండి. ఓకే, ఇది సమూహవాచక్. ఓకే, గ్రూప్ ఆఫ్ సోల్జర్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ ఈమాందారి, హానెస్టీ. ఓకే, వాడు ఎలాంటి వాడు? వాడు గుణాలు చెప్తుంది. ఓకే, వాడి గుణాలని చెప్పేది, వాళ్ళని క్వాలిటీస్ చెప్పేదే భావవాచక సంజ్ఞ అనమాట. ఈమాందారి కిస్ ప్రకార్కి సంజ్ఞ హై? ఈమాందారి పేరు కాదు ఇది. ఓకే, గ్రూప్ ఆఫ్ కాదు. సో ఓకే, ఇది సేమ్ కేటగిరీది కాదు. సో మిగిలింది అది ఏంటి? భావవాచక్ సంజ్ఞ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. గంగా. గంగా కిస్ ప్రకార్కి సంజ్ఞ హై? ఓకే, ఆలోచించండి. ఓకే, ఇది ఒక నేమ్. సో ఇది వ్యక్తివాచక్ సంజ్ఞ. నెక్స్ట్ వన్ చూడండి, విద్యార్థి కిస్ ప్రకార్కి సంజ్ఞ హై? విద్యార్థి. ఆలోచించండి. మీరు పాజ్ నొక్కి ఆ ఆన్సర్ ఆలోచించుకొని ఆన్సర్ ఒక మైండ్లో పెట్టుకొని అది రైటా కాదా చెక్ చేసుకోండి నేను చెప్పిన తర్వాత. సో విద్యార్థి అంటే స్టూడెంట్. సో ఆ స్టూడెంట్ అన్నప్పుడు ఎవరైనా అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు, బాయ్ అవ్వచ్చు, రీత, సీత, గీత, మహేష్, సురేష్, ఎవరైనా అవ్వచ్చు విద్యార్థి. సో అందుకని అది జాతివాచకం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఝుండ్. ఝుండ్ అంటేనే క్రౌడ్ అని అర్థం. ఓకే, ఇది ఏ సంజ్ఞలో వెళ్తుందో ఆలోచించండి. ఓకే, క్రౌడ్, జనాలు. సో అందుకని ఇదేంటిది? సమూహవాచక్ సంజ్ఞ. నెక్స్ట్ వన్ చూడండి, సుందరత. ఇది క్వాలిటీస్ చెప్తుంది. సో ఏ సంజ్ఞ అవుతుంది చెప్పండి. ఓకే, నేమ్ కాదు, కేటగిరీ కాదు, గ్రూప్ ఆఫ్ కాదు.
సో ఇది క్వాలిటీస్ చెప్తుంది కాబట్టి ఇది భావచక సంజ్ఞ. ఓకే, నెక్స్ట్ చూద్దాం, లాస్ట్ వన్. ఓకే, ఇది ఈజీ చెప్తారు అనుకుంటాను. రామ్ కిస్ ప్రకార్ కి సంజ్ఞ హై. రామ్ అనేది నేమ్, సో ఏ సంజ్ఞలో వెళ్తుంది? సో వ్యక్తివాచక సంజ్ఞ. లాస్ట్ వన్ పరివార్ కిస్ ప్రకార్ కి సంజ్ఞ హై. పరివార్ అంటే ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీ అంటే ఏ ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో ఎంతో మంది మెంబర్స్ ఉంటారు, అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కదా. సో గ్రూప్ ఆఫ్ అని చెప్పేసాను. సో ఆన్సర్ గెస్ చేయండి, ఏంటి వస్తుంది? సమూహవాచక సంజ్ఞ. యాక్చువల్లీ ఇది 6th 7th 8th వాళ్ళకి ఈ సంజ్ఞ ఇచ్చారు. సో నేను మీకు కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది, ప్రాక్టీస్ అవుతుందని పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.